ప్రభుత్వ భూములను ఆస్తులను అమ్మకానికి పెట్టిన రాష్ట్ర సర్కారు ఇప్పుడు ఆర్టీసీ ఆస్తులపై కన్నేసింది. నష్టాల్లో మగ్గుతున్న ఆర్టీసీని ఆదుకుంటామని నమ్మిస్తూ ఆస్తులను అమ్మకానికి పెట్టాలని భావిస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ తో ఆర్టీసీ ఆస్తుల అమ్మకం వర్కౌట్ అవుతుందని అంచనా వేస్తోంది. రోజు రోజుకు పట్నం ఇంతింత ఇసీరం అవుతాంది. పబ్లిక్ పెరుగుతాండ్రు. మరి రెండు బస్టాండ్లు ఏం సరిపోతాయి? పట్నంలో ఉన్న మహాత్మా గాంధీ బస్టాండ్కేంచి బస్సు ఎక్కి దక్షిణాన ఉన్న తెలంగాణ దిక్కు అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల దిక్కు పోవాలనంటే గంట సేపు పాత బస్తీ ట్రాఫిక్ లో పానసరం పడాల్సిందే. అందుకే సర్కారు వాళ్ళు అటు మొకాన ఓ కొత్త బస్టాండ్ కట్టాలని చానొద్దుల సంధి చూస్తాండ్రు. ఇప్పటికే ఆరంగర్ చౌరత్త కాడ ఓ మంచి జాగ చూసుకొని లోకల్ ఎమ్మెల్యే సాబుకు, కలెక్టర్ సారుకు అర్జీలు పెట్టినరాట. బస్సుల మంత్రి పొన్నం సారు పర్మిషన్లు తెచ్చుకొని పని చెప్పున చాలు చేయనికనే చూస్తున్నాడట. ఎట్లయితే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ బస్సులు తిరిగేటట్టు జేబీఎస్ కట్టిండ్రో గట్లనే ఇటు పాలమూరు, వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట జిల్లాలకు పోయేటట్టు, అటు వికారాబాద్ దిక్కు పోయేటట్టు అన్ని తీర్ల సౌలతులతోని పెద్ద బస్టాండ్ కడతారట.